నమస్తే. ప్రస్తుతం ఎనలిస్ట్ కటా కార్తీక్ నాతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. కార్తీక్ గారు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో మొత్తం పశ్చిమాసియా అట్టుడికిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మీదే కాకుండా ఇటు గల్ఫ్ దేశాల మీద, సౌదీ మీద కావచ్చు, ఇంకా కొన్ని ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సున్నీ దేశాల మీద కూడా దాడులు చేస్తూ ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని శకలాలు పడతా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన భారతదేశంలో కూడా నిన్నటి నుంచి ఖమేనీ మృతి తర్వాత ఆందోళన చేస్తున్నారు షియా ముస్లిమ్స్ ఈ దాడులకి నిరసనగా. సో అంటే ఏం జరగబోతుంది? కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైన ఆదేశాలు రాష్ట్రాలకు ఇచ్చింది. ఎక్కడికక్కడ ఆందోళన చెలరేగే అవకాశం ఉంది, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అని చెప్పి. ఎట్లా చెప్తారు? అంటే మీరు చెప్పినట్టు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు, మన దేశంలో ఉన్న పరిస్థితి వేరు. ఆ దేశాల మీదకి ఇరాన్ దాడి చేస్తూ ఉంది డైరెక్ట్గా. ఎందుకంటే అమెరికా స్థావరాలుకి అవకాశం ఇచ్చాయి ఆ దేశాలు. ఆ దేశంలో నుంచే ఇరాన్ మీదకి అమెరికా దాడి చేస్తుంది అని. ఎందుకంటే అమెరికాకి బోర్డర్ కాదు ఇరాన్, డైరెక్ట్గా తన దేశం నుంచి యుద్ధం చేయడం సాధ్యం కాదు. అందుకనే గల్ఫ్ దేశాల్లో తన స్థావరాలు పెట్టుకొని, తన సైనిక సామాగ్రి పెట్టుకొని అక్కడి నుంచి ఇరాన్ మీద దాడి చేస్తుంది అమెరికా. పక్క కంట్రీ కానీ అమెరికా అయితే ప్రత్యేకించి. కాబట్టి ఆ దేశాల మీదకి ఇరాన్ దాడి చేస్తుంది. కాబట్టి అక్కడున్న పరిస్థితి వేరు పూర్తిగా. కానీ మన దేశంలో ఏంటంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు, ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ని చంపేసినప్పుడు, ఖమేనీని చంపేసినప్పుడు సహజంగా మనకాడ ఉన్నటువంటి ముస్లిం వర్గాల్లో, షియా వర్గాల్లో కొంత గందరగోళం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న కూడా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆందోళన కొనసాగాయి కదా, నిరసనలు కొనసాగాయి కదా. సో కొంత ఆవేశంతో అమెరికా చేస్తున్న చర్యలు, ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలు కొంత దానివల్ల బాధపడేటువంటి వాళ్ళు కొంత విధ్వంసానికి కారణం కావచ్చు. లేదు ఆ ముసుగులో కొంతమంది తీవ్రవాదులు ఏదో ప్రయత్నం చేయొచ్చు అనే కారణం చేత అన్ని రాష్ట్రాలకు హెలర్ట్ ప్రకటించారు. సరే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి భారత ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు ఇది. అంతే తప్ప ఇక్కడేదో జరిగిద్దని కాదు. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండటం అవసరం కదా. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు కాశ్మీర్ ప్రాంతంలో సహజంగానే అక్కడ ఏదో రూపంలో దాడి చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో కారణం కావాలి వాళ్ళకి, అంతే. వాళ్ళు దాడి చేయాలి, దానికి ఏదో కారణం కావాలి. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ కలబడుతున్నాయి, మధ్యలో అమెరికా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్గా వచ్చింది. ఆ యుద్ధానికి మన దేశానికి ఏ సంబంధం లేదు. మనకి ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, ఈవెన్ దో రష్యాతో సంబంధాలు ఉన్నాయి, చైనాతో సంబంధాలు ఉన్నాయి. మనం మన వరకు చూసినప్పుడు యుద్ధం కరెక్ట్ కాదని చెప్తాం. ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా యుద్ధం కరెక్ట్ కాదని చెప్తాం. సో ఇక్కడ ఎవరు కూడా భారతదేశంలో విధ్వంసం క్రియేట్ చేయడానికి వీల్లేదు. నిజానికి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. గల్ఫ్ దేశాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ దేశాల్లో అమెరికా స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ దేశాల మీద ఇరాన్ దాడి చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు యుఏఈ కావచ్చు, లేదు కువైట్ కావచ్చు, ఇలాంటి దేశాల మీద, ప్రత్యేకించి సౌదీ మీద చాలా పెద్ద ఎత్తున ఇరాన్ విరుచుకుపడింది కదా, ఆ దేశాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా వేరు. ఇక్కడ మన దేశం మీద ఇరాన్ దాడి చేయటం ఏమీ కాదు. అసలు ఆ మాటకు వస్తే మన దేశం మీదకి ఇరాన్ ఎప్పటికీ రాదు. రెండోది అమెరికా స్థావరాలు ఉన్నాయి కాబట్టి సౌదీ మీద, దుబాయ్ మీద, ఇలాంటి కువైట్ మీద, ఇలాంటి దేశాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. మన కాడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి, మన కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఏంటంటే ఇరాన్ మీద అమెరికా చేస్తున్న దాడి, ఇజ్రాయెల్ చేస్తున్న దాడి, ఆ దాడిలో ఖమేనీ చనిపోవటం, అంటే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోవటం, ఇది మన దేశంలో ఉన్నటువంటి షియాలకు కొంత బాధ కలిగించవచ్చు. ఈ బాధలోనో ఆవేశంలోనో ఏదో ఒక విధ్వంసానికి పాల్పడవచ్చు. లేదు మన దేశంలో ఉన్నటువంటి షియాల కోపాన్ని అంటే దాన్ని ముందు పెట్టి కొంతమంది తీవ్రవాద భావాజాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా విధ్వంసానికి పాల్పడవచ్చు అని ఒక జాగ్రత్త. అల్లరి జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి, అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక రకమైన అవకాశం. అవును, ఈ అవకాశాన్ని ఎవరైనా వాడుకునే అవకాశం ఉండొచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ పంపించింది. ఓకే, అంతే తప్ప ఇక్కడ మన దేశంలో ఏమీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు. అంటే నిన్న కూడా ఖమేనీ చనిపోయిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు, ప్రత్యేకించి షియాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. దానికి మన ప్రభుత్వం అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళ మనోభావాలు చెప్పుకోవడానికి, వాళ్ళ నిరసన వ్యక్తం చేయడానికి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. మన దేశంలో ఒక డెమోక్రసీ ఉంది. ఎవరు ఏ భావాన్నైనా చెప్పుకోవచ్చు, ఎవరు ఏ మతాన్నైనా ఆచరించుకోవచ్చు, ఎవరు ఏ భావాజాలాన్నైనా చెప్పుకోవచ్చు, ఆ దేశానికి ఇబ్బంది లేనంత కాలం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళతో ప్రాబ్లం లేదు. ఈ నిరసన చెప్పే వాళ్ళతో తమ ఏదో జరిగిందే మా మతానికి సంబంధించిన వ్యక్తికి అనుకుని బాధపడే వాళ్ళతో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ దీన్ని ఆశ్రయంగా తీసుకొని తీవ్రవాద భావాజాలంతో రగిలిపోయే వాళ్ళు ఉంటారు కదా,
సో దీన్ని అడ్డం పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళు, దీన్ని అడ్డం పెట్టుకొని ఏదో రూపంలో ఏదో ఒక వినాశనాన్ని కోరుకునే వాళ్ళు, రెండు పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు, తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్. కాబట్టి అలర్ట్గా ఉన్నామని చెప్పారు. ప్రత్యేకించి కాశ్మీర్లో అయితే కొంత ఎక్కువ అలర్ట్నెస్ నడుస్తుంది అన్నది, ఎందుకంటే అక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, అక్కడ కొద్దిగా తీవ్రవాద భావాజాలం ఉన్న వాళ్ళు, ఎస్టీమిస్టులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు దీని అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అంటే ఒక జాగ్రత్త, అంతే. ఇది ఒక జాగ్రత్త చర్యగా చూడాలి తప్ప ఏదో జరిగిద్దని కాదు. నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం కార్తీక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.